ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, యూట్యూబ్ను వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి యొక్క ఆదివారాన్ని, మరి యొక్క పునరుత్థానపు దినాన్ని దయచేసిన దేవాతి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ ఉన్న వారందరూ తిరుగుతాం. కీర్తనలు గ్రంథము 106వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 106వ అధ్యాయము 29వ వచనము. వారు తమ క్రియల చేత ఆయనను కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. 30వ వచనము. ఫినోహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క క్రియలు సరిగా లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క నడత సరిగా లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పడక సరిగా లేదు. వారి క్రియలు సరిగా లేనందున వారు పాపము చేయటము ద్వారా, వారు దేవుని మాట వినకపోవటము ద్వారా, ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించకపోవటము ద్వారా దేవునికి కోపము వచ్చి ఆ దేశాల మీదకు తెగులు రేగెను. తెగులు వచ్చింది. దేవునికి కోపము తెప్పించారు. దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఇష్టానుసారముగా జీవించటము ద్వారా దేశము మీదకు తెగుళ్ళు వచ్చింది. దేశము పాడైపోయింది. ఆ సమయంలో ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగుళ్ళు ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఆరాధించకుండా, ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించకుండా వారికి ఇష్టానుసారముగా వారు జీవిస్తున్నారు. విగ్రహములకు బలులిచ్చిన మాంసములను తింటున్నారు. విగ్రహారాధన చేస్తున్నారు. దేవునికి విరుద్ధమైన ఆయాసకరమైన ఆ పనులు చేయటం ద్వారా దేవునికి కోపం వచ్చింది. సుమారుగా 24,000 మంది చనిపోయారు. తెగుళ్ళంటేనే వైరస్ అంటేనే తెగులు. 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలకు చనిపోయారు. తెగులొచ్చి చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే వారి క్రియలు సరిగా లేనందున, వారు పాపము చేయటము ద్వారా, వారు విగ్రహారాధన చేయటం ద్వారా, దేవునికి ఆయాసకరమైన పనులు చేయటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెగుళ్ళు వచ్చినాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచము మొత్తానికి కరోనా వైరస్ అనే తెగులు వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ దేశాలలో కరోనా వైరస్ ఉంది. ఈ కరోనా వైరస్ రావటానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మానవుడు పాపాలు చేయటం ద్వారానే ఈ లోకానికి తెగుళ్ళు వచ్చున్నాయి. మానవుడు దేవునికి విరుద్ధముగా జీవించటం ద్వారానే ఈ లోకానికి తెగుళ్ళు వైరస్లు వచ్చినాయి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ విధముగా ఫినెహాసు పరిహారము చేశారో అదే విధముగా మనము కూడా ప్రార్థన అనే బలిపీఠాలను కట్టాలి. అయ్యా, మా దేశము పాడైపోయిందయ్యా, మా దేశాన్ని బాగు చేయండి, మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. అయ్యా, నీవే మా దిక్కు, నీవే మా శరణమయ్యా. అయ్యా, మా మీద కరుణ చూపించువయ్యా. అయ్యా, నీ కటాక్షము మా మీద చూపించండి, మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని కాపాడమని అలనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని ఏ విధముగా పశ్చాత్తాప హృదయము కలిగి ఏ విధముగా దేవుని పాదాల మీద పడి ఆయన తట్టు తిరిగారు. మనము కూడా మన పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయము కలిగి మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజల నుండి విడిపోయిన తెగులు మన ప్రపంచ దేశాల నుండి కూడా తెగుళ్ళు విడిపోతుంది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. హల్లెలూయా. ఎందుకు దేవునికి కోపము వచ్చింది?
దేవునికి కోపం రావటానికి గల ముఖ్య కారణం ఏమిటో ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చిందంటే మానవుడు దుర్నీతితో జీవిస్తున్నాడు, భక్తిగా జీవించటం లేదు, నీతిగా జీవించటం లేదు, పరిశుద్ధముగా జీవించటం లేదు. మానవుడు ఇష్టానుసారముగా మోసాలతోనూ పాపాలతోనూ వ్యభిచారముతోనూ దొంగతనాలతోనూ నరహత్యలతోనూ అక్రమ సంబంధాలతోనూ రకరకాలైన పాపాలతో మానవుడు జీవిస్తున్నాడు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. కోపం రావటం ద్వారా ఈ ప్రపంచ దేశాల మీదకు తెగుళ్ళు వచ్చినాయి. మొదటి రాజుల గ్రంథము. ఈ తెగుల నుండి మనము విడుదల పొందాలి అంటే, ఈ తెగుల నుండి మనము విమోచించబడాలి అంటే ఏం చేయాలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. దేశమందు క్షామము తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక్కడైనను జనులందరినైనను మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల, ప్రియ దేవుని బిడ్డలారా, దేశము మీదకు తెగుళ్ళు వచ్చినప్పుడు, దేశము మీదకు, ఈ ప్రపంచ దేశాల మీదకు వైరస్లు వచ్చినప్పుడు, ఈ వైరస్ నుండి మనము రక్షించబడాలి అంటే, ఈ వైరస్ నుండి మనము కాపాడబడాలి అంటే దేవాలయపు తట్టు తిరిగి మన 2 హస్తాలను ఆయన తట్టు చాపి ప్రార్థన చేస్తే ఈ తెగుల నుండి విడుదలను దేవుడు కలిగిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయపు తట్టు తిరిగి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయకుండా ఉండినట్లయితే ఈ క్షణము నుండైనా, ఈ వాక్యము విన్న దగ్గర నుండైనా ఆయన తట్టు 2 చేతులెత్తి ఆకాశమందున్న ఆసీనుడ వైపు 2 హస్తములను చాపి, అయ్యా మా ప్రపంచానికి, దేశానికి కరువులు వచ్చినాయి, ఈ కరువుల నుండి విమోచించి మమ్మలను బ్రతికించి మమ్మలను రక్షించి మమ్మలను కాపాడి స్వస్థపరచమని ఆయన తట్టు 2 చేతులెత్తి మనము ప్రార్థన చేసినట్లయితే ఈ కరోనా వైరస్ నుండి మనము రక్షించబడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులెత్తుటలో గొప్ప విజయం ఉంది, చేతులెత్తుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది, చేతులెత్తుటలో గొప్ప దీవెన ఉంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకు అమాలేకీయులు వచ్చినప్పుడు మోషే గారు 2 చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అదే మాదిరిగా, అదే రీతిగా మనము కూడా 2 చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే ఈ కరోనా నుండి విజయాన్ని మనము పొందుకుంటాం. అలనాడు హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చింది. మంచం మీద పడిపోయి ఉన్నాడు. మరణము గంట గంటకు, నిమిషానికి, సెకనుకు దగ్గరగా వచ్చింది. ఎంతో మంది డాక్టర్లు వైద్యం చేశారు. రాజులకు డబ్బు కొదువు కాదు, వైద్యము కొదువు కాదు. ఎంత వైద్యము చేపించుకున్నా ఆ హిజ్కియా మహారాజుకు జబ్బు తగలేదు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవాలయపు తట్టు తిరిగి 2 చేతులెత్తి, అయ్యా నన్ను కరుణించండి అయ్యా, దీన స్థితిలో ఉన్నానయ్యా, అయ్యా దిక్కులేని స్థితిలో ఉన్నాను, నన్ను బ్రతికించు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయమని 2 చేతులెత్తి హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియాను స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ పాపములను, నీ తప్పులను యేసయ్య పాదాల మీద ఒప్పుకొనినట్లయితే ఈ కరోనా నుండి విడుదలను నువ్వు పొందుతావు. మొదటి యోహాను పత్రిక
1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపాలను మనము ఒప్పుకున్నాం. రహస్యముగా ఎవరు నన్ను చూడటం లేదు అని రకరకాలైన పాపాలు చేసేవేమో, ఆ పాపాలను నీ తండ్రి యొద్దట ఒప్పుకున్నట్లయితే నీకు స్వస్థత దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. ఈ తెగుళ్ళ నుండి నువ్వు రక్షించబడుగుతావు. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 28:13 వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధులడు, వాటిని ఒప్పుకొని విడచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రియ దేవుని బిడ్డలారా, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధులడు. నీ పాపాలను నువ్వు కప్పుకోబాకు. నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే నీకు క్షమాపణ, ఒప్పుకుంటేనే నీకు ఈ కరోనా నుండి విడుదల. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యాబేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి, ప్రతి దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమిలాడుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత కాలములో మనము జీవిస్తున్నాం. కడవరి కాలములో అపాయకరమైన మరణకరమైన ఈ కరోనా కలవరము పుట్టించే దినాలలో మనము జీవిస్తున్నాం. ఇప్పుడైనా మన పాపాలను మనము కప్పుకోకుండా యేసయ్య పాదాల మీద ఒప్పుకొని ఆయనను బ్రతిమిలాడుకున్నట్లయితే దేశము మీదకు వచ్చిన తెగుళ్ళ నుండి విమోచించబడతాం. హల్లెలూయా. అదే యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా తిరిగి నా ఎదుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో కూడిన ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనలతో కూడిన ప్రార్థన మనము ప్రార్థన చేసినట్లయితే ఈ కరోనా నుండి మనము రక్షించబడగలుగుతాం. ఏ గవర్నమెంటు, ఏ ధనము, ఏ బంగారం నిన్ను కాపాడలేదు. ప్రార్థన ఒక్కటే ఈ కరోనా నుండి నిన్ను కాపాడగలదు. ప్రార్థన ఒక్కటే ఈ కరోనా మీద విజయాన్ని దయచేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించబడినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది, సెకండ్ వేవ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ వేవ్ కరోనా మొదలయ్యింది. ఈ థర్డ్ వేవ్ పిల్లల మీద, పసిపిల్లల మీద ప్రభావము చూపిస్తుంది. ఇప్పటికే చాలామంది పిల్లలు కరోనా వచ్చి వేల సంఖ్యలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కరోనా వచ్చి చాలామంది పిల్లలు చనిపోతున్నారు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మీ పసిపిల్లల ప్రాణాల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి కన్నీరు విడిచి చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే ఈ కరోనా నుండి మనము రక్షించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీ తప్పులను ఒప్పుకొని ఎవరైతే నా తట్టు తిరుగుతారో అప్పుడు నేను దేశాన్ని బాగు చేస్తానని దేవుడు అంటున్నాడు. మన పాపాలను మనము విడిచిపెడదాం, ఆయన తట్టు తిరుగుదాం, బాప్తిస్మము పొందుకొని రక్షణ పొందుకొని ఈ తెగుల నుండి విమోచించబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలయ్యా. కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యింది. మీ పసిపిల్లల ప్రాణాల కొరకు చేతులెత్తి హృదయాన్ని కుమ్మరించి
అయ్యా నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయమన్నావు ప్రభువా. అయ్యా ఈ యొక్క ప్రపంచ దేశంలో ఉన్న పిల్లలందరి గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఏ తెగులు, ఏ వైరస్, ఏ బ్లాక్ ఫంగస్, ఏ వైట్ ఫంగస్, ఏ ఎల్లో ఫంగస్లు, ఎటువంటి తెగుళ్ళు బిడ్డలకు రాకుండా, అయా దేశంలో ఉన్న ప్రజలకు రాకుండా నీ రెక్కల చాటున భద్రపరిచి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయమని, రక్షణ దయచేసి నిత్య జీవానికి వారసులుగా చేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకున్నామని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకున్నామని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు గొప్పవాడు, మన విమోచకుడు సజీవుడు. మన దేవుడు గొప్పవాడు, మన విమోచకుడు సజీవుడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.